సర్వశక్తిమంతుడా, సకల ఆశీర్వాదాలు కారణభూతుడా, నీకు వందనాలు. ఇంతవరకు పాటల ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా మీ నామాన్ని మహిమ తెచ్చుకున్నందుకు స్తోత్రాలు. ఈ శ్రేష్టమైన సమయంలో ప్రభా, నీ వాక్యం కొరకు ఎదురు చూస్తున్నాం. మాతో మీరు మాట్లాడతారని ఆశతో నీ పాద సన్నిధికి వచ్చాం ప్రభా. మీరు మాట్లాడితే మా కుటుంబాలు కట్టబడతాయి ప్రభా. మీరు మాట్లాడితే మేము ఆదరణ పొందుతామయ్యా. మీరు మాట్లాడితే మాకు స్వస్థత వస్తుంది ప్రభా. మీరు మాట్లాడితే మాకు ఆదరణ కలుగుతుంది ప్రభా. మీరే మాతో మీరు మాట్లాడండి ప్రభా. పక్షిరాజు తన గూడును రేపునట్లుగా నీ మాటను పంపి, నీ వాక్కును పంపి మా ఒక్కొక్కరిని మీరు రేపుదురుగాక నా తండ్రి. నాయన మాతో మీరు మాట్లాడి మహిమ పొందుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. కూర్చుందాం. సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు నామంలో దూరాన సమీపాన ఈ వాక్యం వింటున్న మీ అందరికీ నా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించునుగాక. ఈ పునరుద్ధరణపు ఆరాధనకు వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన నా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆలస్యం చేయకుండా వాక్యంలోకి వెళ్దాం. మీ పరిశుద్ధమైన గ్రంథాలు తెరవండి. పేతురుకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వాక్యాన్ని చదువుకుందాం. మొదటి పేతురు 5వ అధ్యాయము. చిన్నపిల్లలారా, క్షమించు. మొదటి పేతురుకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వాక్యం చదువున్నాను. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనసుకులై ఉండుడి. చాలమ్మా. పిల్లలు జాగ్రత్తగా మీ దగ్గర కూర్చోబెట్టుకోండి, అల్లరి చేయకుండా చూడండి. వాక్యము పవిత్రమైనది. వాక్యానికి మనము రెస్పెక్ట్ ఇవ్వకపోతే మనం ఇక్కడ వచ్చి కూడా వేస్ట్. ఒక అధికారి మన ఇంటికి వస్తే, లేదా ఒక అధికారి పట్టణానికి వస్తే ఎంతో బందోబస్తు, ఎంతో క్రమశిక్షణ పాటిస్తూ ఉంటారు. కానీ దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు నువ్వు నిర్లక్ష్యంతో ఉన్నావు అనుకోండి, దేవుని దీవెన మీకు వద్దకు రానే రాదు. భయముతో, వణుకుతో దేవుని మాటలు మనం విందుముగాక. ఈ మాటలు మీరు గమనిస్తే ఇక్కడ అంటాడు, దేవుడు తగిన సమయమందు, దేవుడంట తగిన సమయమందు మనలను హెచ్చిస్తాడట. దేనికైనా ఒక సమయము కలదు అని వాక్యం సెలవిస్తుంది. దేవుడు, ఒక మాట మీరు జాగ్రత్తగా గమనిస్తే, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన రెక్కల క్రింద మీరు దీన మనసుకులై ఉండుడి అని అంటాడు. ఇప్పుడు చాలామంది క్రైస్తవులు దేవుని మందిరానికి వస్తూ ఉన్నారు, దేవుని మందిరంలో కట్టబడుతూ ఉన్నారు. కానీ నిజంగా దేవుడు ఆశీర్వదించాడా మిమ్మల్ని? నిజంగా దేవుడు మిమ్మల్ని దీవిస్తూ ఉన్నాడా? నిజంగా దేవుడు మిమ్మల్ని ఘనపరుస్తూ ఉన్నాడా? ఒకసారి మనం ఆలోచన చేస్తే ఎందుకు దేవుని దీవెనను మనకి పొందుకోలేకపోతున్నాం? దేవుని ఆశీర్వాదం మనం ఎందుకు పొందుకోలేకపోతున్నాం? దేవుడు మనల్ని ఎందుకు హెచ్చించట్లేదు? ప్రారంభంలో ఏ స్థితిలో ఉన్నావో, దేవుని ఎరగక ముందు ఏ స్థితిలో ఉన్నావో, దేవుని వెంబడించినప్పుడు ఏ స్థితిలో ఉన్నావో, నీవు ఇప్పుడు అదే స్థితిలో ఉన్నావు. కారణం ఏమిటి అని ఎప్పుడైనా మీరు నిదానంగా, నెమ్మదిగా ఆలోచన చేశారా? వాక్యం ఇక్కడ సెలవిస్తుంది. నిదానంగా మీరు ఈ మాటలు గమనిస్తే, ఆయన బలిష్టమైన రెక్కల క్రింద మనం ఏమై ఉండాలంటే దీన మనసుకులై ఉండాలి. అది ఒక వ్యక్తి హెచ్చించబడాలంటే ఆయన రెక్కల క్రింద మనం ఏమై ఉండాలి తెలుసా? దీన మనసుకులై ఉండాలి. దీన మనసు అంటే తగ్గింపు మనసు. దీన మనసు అంటే లోబడే మనసు. దీన మనసు అంటే విధేయత చూపే మనసు. దీన మనసు అంటే మాట వినేతనము. దీన మనసు అంటే చూడండి, నిన్ను నీవు దేవునికి అప్పగించుకొనుట అని అర్థం. ఇవి ఏ వ్యక్తులైతే ఉంటాయో,
ఏ వ్యక్తి అయితే వీటిని కలిగి ఉంటాడో ఆ వ్యక్తిని 100% దేవుడు ఒకానొక దినాన్ని ఖచ్చితంగా హెచ్చిస్తాడు. నువ్వు మందిరానికి వస్తున్నావు, బాగానే ఉంది. కానుకలు ఇస్తున్నా, బాగానే ఉంది. ప్రభు పరిచర్య చేస్తున్నా, బాగానే ఉంది. పాటలు పాడుతున్నావు, ఆరాధన చేస్తున్నావు, సాక్ష్యాలు చెప్తున్నావు, ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఇన్ని చేసిన నీ జీవితంలో అభివృద్ధి లేదు, ఆశీర్వాదము లేదు. దేవుడు నిన్ను హెచ్చించలేకపోతున్నాడు అంటే కారణం ఏంటంటే, వీటన్నిటికంటే ముందు మనం నేర్చుకోవాల్సింది ఏంటి తెలుసా? ఆయన బలిష్టమైన రెక్కల క్రిందకి మనం వచ్చిన తర్వాత దీన మనస్సు అనే వస్త్రములు మనము ధరించేవారిగా ఉండాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత నీ చదువునో, నీ జ్ఞానమునో, నీ ధనమునో, లేదా నీ కలిగిన జ్ఞానాన్నో ఇక్కడ ఏమాత్రము నువ్వు ప్రదర్శించకూడదు. జ్ఞానానికి ఉనికి పట్టు దేవుడు. ఆయన యొద్దకు వచ్చిన నీవు ఏమి నేర్చుకోవాలి అని అంటే, దీన మనసు కలిగి ఉండటం నేర్చుకోవాలి. చాలామంది దేవుని మందిరానికి వస్తారు, దీనత్వం ఉండదు. చాలామంది దేవుని మందిరానికి వస్తారు, తగ్గింపు ఉండదు. చాలామంది దేవుని మందిరానికి వస్తారు, విధేయత ఉండదు. చాలామంది దేవుని మందిరానికి వస్తారు, మాట వినరు. కనుకన వారి జీవితాలు ఎప్పుడు కూడా ఆశీర్వదించబడవు. ఆయన బలిష్టమైన రెక్కల క్రిందకు వచ్చిన మీరు దీన మనసు కలిగి ఉండాలి. ఉంటే తగిన సమయంలో అంటే ప్రతి దానికి ఒక సమయము కలదట. చదవండి, ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనం చదవండి. ప్రతి దానికి ఒక సమయము కలదు. ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. పుట్టుటకు సమయము కలదు, చచ్చుటకు సమయము కలదు, నాటుటకు సమయము కలదు, నాటబడి తీయటకు సమయం కలదు, చంపుటకు, బాగు చేయుటకు, పడగొట్టుటకు, కట్టుటకు. చాలు, ఇంకా వరుసనే మీరు చదువుకుంటుంటే చాలా విషయాలు ఇవే ఉంటాయి. ఆకాశము క్రింద భూమికి పైన జరుగుతున్న ప్రతి కార్యక్రమానికి, ప్రతి పనికి ఒక సమయము కలదు. మనం అనుకుంటాము దేవుని మందిరానికి వచ్చిన తర్వాత వెంటనే ఆశీర్వదించబడాలి, దీవించబడాలి అని ఆలోచన కలిగి వస్తూ ఉంటారు. లేదు, దేవుడు నిన్ను దీవించే ముందు, లేదా నిన్ను ఆశీర్వదించే ముందు, లేదా నిన్ను గొప్ప చేసే ముందు, లేదా నిన్ను హెచ్చించే ముందు దేవుడు ఖచ్చితంగా నిన్ను పరీక్షిస్తాడు అనే విషయం మర్చిపోవద్దు. ఖచ్చితంగా నేను గమనిస్తాడు అనే విషయం నువ్వు మర్చిపోవద్దు. ఖచ్చితంగా నీకు సమయం ఇస్తాడు అనే విషయం నువ్వు మర్చిపోవద్దు. వచ్చినంటే కూడా దేవుడు దీవించాడు ఎవరిని కూడా. నీ భక్తిని పరీక్షిస్తాడు, నీ పరిశుద్ధతను పరీక్షిస్తాడు, నీ విధేయతలు పరీక్షిస్తాడు. మందిరానికి వచ్చినప్పుడు ఎలాగుంటున్నావు, బయటికి వెళ్ళినప్పుడు ఎలాగుంటున్నావు, దైవజనుడు ఎదురుగా ఎలాగుంటున్నావు, దైవజనుడు లేనప్పుడు ఎలాగుంటున్నావు, దేవుడు చూసినప్పుడు ఎలాగుంటున్నావు, దేవుడు చూడకముందు ఎలాగుంటున్నావు, ఇవన్నీ పరిశీలన చేసిన తర్వాత దేవుడు ఒక సమయంలో నిన్ను నన్ను హెచ్చిస్తాడు. దేవుడు గుడ్డోడేం కాదు, అందరినీ కూడా చూస్తాడు. ప్రతి దానికి ఒక సమయము కలదట. ప్రసంగి భక్తుడు అంటున్నాడు, ప్రసంగి చాలా జ్ఞానవంతుడు, జ్ఞానంతో ప్రతి మాట రాశాడు. ఆకాశము క్రింద ప్రతి దానికి ఒక సమయము కలదంట. ఉదాహరణకి మీకు ఒక మాట చెప్తాను. మీకు అందరికీ కోళ్ళు బాగా తెలుసు కదా. కోడి గుడ్డి పెట్టిన తర్వాత ఎన్ని దినాలకు పొదిగిద్ది? అది 21 దినానికి పొదిగిద్ది కదా. నేను అంటాను, ఆ తల్లికి మాత్రం ఏమాత్రం తొందరపాటు ఉన్నా, లేదా పిల్లలకి ఏమాత్రం తొందరపాటు ఉన్నా, మమ్మీ మమ్మల్ని త్వరగా బయటకు తీసుకురా, ఈ బాహ్య ప్రపంచాన్ని చూడాలి అని ఒకవేళ తొందరపడి పిల్లలకు అన్నా, లేదా పిల్లలు తొందరగా బయటకు రావాలని తల్లి ఆలోచన చేసినా, అక్కడ ఏం జరిగిద్దంటే ఒక నష్టం జరిగిద్ది. 21 దినము కాకుండా ఒకవేళ తల్లి తొందరపడి ఆ గుడ్డిని పొదిగితే గనక, ఆ గుడ్డి పగిలిన తర్వాత పిల్లకాది బయటకు వచ్చింది, ఏమొస్తుంది చెప్పండి? ఒక చెడిపోయిన, ఒక పాడైపోయిన ఒక పదార్థాలు బయటకు వస్తూ ఉంటాయి.
21 దినం అయిన తర్వాత ఖచ్చితంగా పొదిగిన తర్వాత శ్రేష్టమైన పిల్లలు బయటకు వస్తారు. వచ్చిన తర్వాత వారిని దేవుడు ఘనపరుస్తూ ఉంటాడు. మందిరములో కూడా కోడు తన పిల్లలను దాచినట్లుగా దేవుడు నిన్ను నన్ను దాచిపెట్టాడు. దాచిపెట్టిన దేవుడు, దేవునికి తెలియదు నిన్ను నచ్చించాలని, దేవునికి తెలియదు నిన్ను ఆశీర్వదించాలని, దేవునికి తెలియదు నిన్ను గణపరచాలని, దేవునికి తెలియదా నీకు గర్భఫలం ఇవ్వాలని, దేవునికి తెలియదా నీకు వివాహం చేయాలని, దేవునికి తెలియదా నీకు ఉద్యోగం ఇవ్వాలని, దేవునికి తెలియదు నీ వ్యాపారాన్ని అభివృద్ధి పరచాలని, దేవునికి తెలియదా నిన్ను గొప్ప స్థితిలో ఉంచాలని. దేవునికి తెలుసు. దేవుడికి తెలుసుండే నిన్ను ఆశీర్వదించాలనే నిన్ను ఇక్కడికి ఆకర్షించాడు. నిన్ను ఆశీర్వదించాలని ఆయన రెక్కల కింద నిన్ను దాచాడు. ఆయన నిన్ను ఆశీర్వదించాలనే దేవుడు నిన్ను భద్రపరిచి ఉంచాడు. అయితే నీకున్న తొందరపాటును బట్టి, నీకున్న ఆవేశాన్ని బట్టి నీవే ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నావు, లేదా ఆశీర్వాదానికి దూరం అయిపోతూ ఉన్నావు. మేము ఈ స్థితిలోకి రావడానికి, ఈ స్థాయిలోకి రావడానికి, మేము సేవకుడిగా మార్చబడ్డానికి 12 సంవత్సరాలు టైం పట్టింది మాకు. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 12 సంవత్సరాలు. ఈ 12 సంవత్సరాల్లో ప్రభు పనిలో నమ్మకంగా కొనసాగాం. ఎవరు వచ్చినా రాకపోయినా, ఎవరు చేసినా చేయకపోయినా, ఎవరిచ్చినా ఇవ్వకపోయినా మా బాధ్యత ప్రకారము మేము చేసుకుంటూ వెళ్ళాం. మమ్మల్ని ఒకవేళ నేను అనుకుంటాను దైవజనుడు గమనించాడో లేదో నాకు తెలియదు, కానీ సేవకురాలు గమనించిందో లేదో నాకు తెలియదు, కానీ అక్కడున్న సంఘ పెద్దలు మమ్మల్ని గమనించలేదో నాకు తెలియదు, కానీ మా తోటి విశ్వాసులు మమ్మల్ని గమనించలేదో మాకు తెలియదు, కానీ ఖచ్చితంగా దేవుడి మాటకు 100కి 100 రూపాయలు మమ్మల్ని గమనించాడు. వాళ్ళు ఒకవేళ అనుకోవచ్చు ఏముందలే మనోడి దగ్గరని, కానీ నమ్మకంగా నువ్వు పరిచర్య చేస్తే, నేను చాలాసార్లు చెప్తాను కదా, పరిచర్య నమ్మకంగా చేసే వారిలో నుండే నా దేవుడు ప్రవక్తలను పుట్టిస్తాడు, రాజులను పుట్టిస్తాడు, యాజకులను పుట్టిస్తాడు, పరిపాలకులను పుట్టిస్తాడు. ఎందుకంటే ఎంత గొప్ప పరిచర్యను నమ్మకంగా ఉన్నావు గనుక ఖచ్చితంగా దేవుడు ఈ పనిని అప్పగించి, నువ్వు దాని కొరకు నువ్వు తొందరపడ అవసరం లేదు, దాని కొరకు నువ్వు ఆవేశపడ అవసరం లేదు, దాని కొరకు ఎప్పుడెప్పుడు నేను వాడబడాలని నువ్వు ఆతృతపడ అవసరం లేదు. ఆకాశము క్రింద భూమికి పైన ప్రతి దానికి ఒక సమయము కలదు. నువ్వు సేవకుడు అవ్వాలని ఆశపడుతున్నావా? గమనించు, దానికి ఒక సమయం ఉంది. ఆ సమయం వచ్చే వరకు నువ్వు కనిపెట్టేవాడిగా ఉండాలి. మోషే గొప్ప నాయకుడు, 30 లక్షల మందికి నాయకుడు. మోషే తర్వాత ఎవరు నాయకుడు అవుతాడా, ఎవరు నాయకుడు అవుతాడా, అసలు ఎవరు నాయకుడు ఉన్నాడా అని అందరి మనసులో అది పీకుతూ ఉండేది. వాస్తవం చెప్పాలంటే అసలు మోషే మనస్సులో కూడా యెహోషువ ఉన్నాడా లేదా నాకు తెలియదు, కానీ గమనిస్తున్న చూచుచున్న దేవుని మనసులో మాత్రం యెహోషువ ఉన్నాడు. సర్వ సమాజము ఎదుట, లక్షలాది ప్రజల ఎదుట, పిస్కా పర్వతము దగ్గర ఈ గొప్ప నాయకుడిని దేవుడు పిలిచాడు. మోషే తండ్రి, మోషే నీ తర్వాత ఇదిగో నీ కర్ర నీ వెనక ఉన్న యెహోషువకు అది అప్పగించు. యెహోషువకు అప్పగించది. ఆ యెహోషువ ఈ వ్యక్తుల్ని ఎక్కడ తీసుకెళ్తాడు తెలుసా? కానానుకు తీసుకువెళ్తాడు. నువ్వు చేయలేని పని ఆ వ్యక్తి చేస్తాడు. కారణం ఏంటో తెలుసా? యెహోషువ విషయంకి వస్తే, యెహోషువ తగ్గింపు మనసు కలిగినవాడు, విధేయత కలిగినవాడు, దైవజనుడికి లోబడిన వ్యక్తి, దైవజనుడి మాట తోచ తప్పకుండా అనుసరించిన వ్యక్తి. ఒక్క మాటలో మనం నమ్మొచ్చు. ఏంటి తెలుసా? మోషే సినా పర్వతం మీదకి వెళ్ళి 40 రాత్రింబగళ్ళు అక్కడ ప్రార్థన చేశాడు.
మీకు తెలుసా? యెహోషువ మాత్రం ఎక్కడున్నాడు తెలుసా? ఇక్కడ కొండకి పైన కానీ కొండకి కింద భాగాన కానీ లేదు, కానీ ఎక్కడున్నాడు తెలుసా? మధ్య భాగంలో ఉన్నాడు. నేను అంటాను మోషే ఉపవాసం ఉండడని అందరికి తెలుసు, కానీ నేనంటాను యెహోషువ కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఆయన బలిష్టమైన రెక్కల క్రింద మీరు దేన మనసుకులై ఉండుడి. తగిన సమయంలో మళ్ళా చెప్తాను, నీ పిల్లలకు నా దేవుడు పెళ్లి చేయునుగాక. తగిన సమయంలో నీ బిడ్డలకు నా దేవుడు ఉద్యోగం ఇచ్చునుగాక. తగిన సమయంలో నీ కుటుంబం నా దేవుడు కట్టునుగాక. తగిన సమయంలో నీ వ్యాపారం నా దేవుడు దీవించునుగాక. తగిన సమయంలో నీ ఉద్యోగ వ్యాపార చేతి పనులలో నీ స్థితిగతులన్నీ నా దేవుడు బహుగా ఎందుకు ఈ విషయాలు చెప్తూ ఉన్నానంటే, స్తుతి కలుగునుగాక. ఎందుకు ఈ విషయాలు చెప్తూ ఉన్నానంటే, ఆకాశము క్రింద భూమికి పైన ప్రతి మానవాళికి ఒక సమయము కలదు. చచ్చుటకు సమయము కలదంట, పుట్టడానికి సమయము కలదు, నాటడానికి సమయము కలదు, నాటినది పిరికివేయడానికి సమయము కలదు. మీకు ఒక విషయం చెప్తాను. మీకు వ్యవసాయం బాగా తెలుసు కదా? వ్యవసాయంలో మనము ఒక విత్తనం వేసినప్పుడు అది దరిదాపుకి ఎన్ని నెలల టైం తీసుకుంటుంది? 6 మాసాలు టైం తీసుకుంటుంది కదా? దానికి సమయం ఉందా లేదా? కోడి గుడ్డు పెట్టినప్పుడు పిల్లలు పొదుగడానికి సమయం ఉందా లేదా? ప్రతి దానికి ఒక సమయం ఉంది. కానీ దేవుడు నీ జీవితంలో నా జీవితంలో కూడా అలాంటి ఆశీర్వాదం ఇవ్వాలంటే నీవు నేను కూడా సమయాన్ని ఎదురు చూసేవారుగా మనం ఉండాలి. దేవుని ఆశీర్వాదానికి ఎదురు చూడాలి. ఒక మాట చెప్తాను, విలువైన మాట, ఖరీదైన మాట. నీ అంతటి నువ్వే వాడబడాలనుకున్నావు అనుకో, ఆ 4 గోడల మధ్యనే వాడబడతావు. మళ్ళా చెప్తున్నాను, ఖరీదైన మాట, విలువైన మాట. నీ అంతటి నువ్వే వాడబడాలి, నీ అంతటి నువ్వే ఘనపరచబడాలి, నీ అంతటి నువ్వు దీవించబడాలని ఒకవేళ నువ్వు ప్రయత్నం చేసావనుకో, అవుతావు. అవునన్నట్ల అవుతావు. ఎంతవరకు తెలుసు అది? ఆ 4 గోడల మధ్యనే ఎప్పుడు నలుగురు చెప్పుకుంటూనే ఉంటావు. నీ యొక్క ఆశీర్వాదానికి అభివృద్ధి ఉండదు, నీ సేవలో అభివృద్ధి ఉండదు, నీ ప్రార్థనలో అభివృద్ధి ఉండదు, నీ వాక్యంలో అభివృద్ధి ఉండదు, నీ మందిరానికి ఎవరు రారు. ఎందుకని? నీ అంతటి నువ్వే చెప్పండి, నీ అంతటి నువ్వే సేవకుడు కావాలనుకుంటున్నావు. బైబిల్లో చాలామంది తనంతట తానుగా పనిచేసిన వాళ్ళు చాలామంది, పతనమైపోయిన వారు చాలామంది ఉన్నారు. ఒక వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తాను. అబ్షాలోం అని ఒక వ్యక్తి ఉన్నాడు, దావీదు కుమారుడు. ఆ వ్యక్తి ఏం చేశాడు తెలుసా? నేను రాజునవుతాను అని కొంతమంది వ్యక్తులు పోగు చేసుకుని వెళ్ళి కొన్ని గొర్రెలను, మేకలను, ఎద్దులను వధించి వాళ్ళకి భోజనం పెట్టి తానంతట తానే అభిషేకం తీసుకుని వెళ్ళి రాజుగా సింహాసనం మీద కూర్చున్నాడు. కూర్చున్న కొన్ని దినాల తర్వాత ఏం జరిగిందో తెలుసా? కుక్క సావు తెచ్చాడు. ఒక అడవి గుండా వెళుతూ ఉంటే గాడిద ముందుకు వెళ్ళిపోయింది. ఈ వ్యక్తి మొత్తం తన జుట్టు దేనికి పట్టుకుంది చెప్పండి? ఒక చెట్టు కొమ్మకు పట్టుకుంది. యోవాబు చూశాడు, బాణం విసిరు కొట్టాడు, గుండెల్లో తాకి చనిపోయాడు. అదోనియా కూడా అదే రీతిగా రాజును అవ్వాలని ప్రయత్నం చేశాడు. సొలొమోను చేత చంపబడ్డాడు. నీ ఎంతటి నువ్వే రాజుగా అవ్వాలని ప్రయత్నం చేస్తే, లేదా నీ ఎంతటి నువ్వే సేవకుడు అవ్వాలని ఆలోచన చేస్తే, నీ సేవ ఫలభరితంగా ఉండదు, నీ కుటుంబం ఫలభరితంగా ఉండదు. నువ్వు ఎక్కడైతే వాక్యం విత్తుతున్నావో అది ముండ్ల పొదలు వేసినట్టుగా ఉంటుంది. దేవునికి తెలియదా ఎవరిని ఎంచుకోవాలో, ఎవరిని ఎన్నుకోవాలో దేవునికి తెలియదా, ఎవరిని వాడుకోవాలో దేవునికి తెలియదా? తెలుసు.
అప్పుడు వరకు మనం ఎలా ఉండాలంటే కనిపెట్టేవారుగా ఉండాలి, ప్రార్థించేవారుగా ఉండాలి, పరిచర్య చేసేవారుగా మనం ఉండాలి. ఈ 3 అనుభవాలు మనకి ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు ఖచ్చితంగా దేవుడు తగిన సమయంలో దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఒకవేళ మళ్ళా చెప్తున్నాడు, ఒకవేళ దైవజనుడు స్వార్థపరుడై ఉండి నువ్వు వెదకూడదు అని ఒకరిని అణిచివేయాలని ప్రయత్నం చేశాడనుకో, దేవుడు ఊరుకుంటాడా? దేవుడు ఊరుకుంటాడా? దేవుడు ఖచ్చితంగా లేపుతాడు. గమనించండి, ఈ విషయాలన్నీ మీరు జాగ్రత్తగా గమనిస్తే నువ్వు హెచ్చించబడలేకపోతున్నావంటే నీకేం లేదు, తగ్గింపు లేదు, లోబడితనం లేదు. నువ్వు ఎక్కడైనా కాలు రెగరేయగానే దేవుని మందిరంలో దైవజనుడి ఎదుట, ప్రభు ఎదుట నిన్ను నువ్వు తగ్గించుకోవాలి. ఆయన బలిష్టమైన రెక్కల క్రింద దేన మనస్సుకులయుండుడి, తగిన సమయంలో ఆయన నిన్ను హెచ్చిస్తాడు. దేన మనస్సు అంటే ఇది ఎలా ఉంటుందో చూద్దాం. దేన మనస్సుకులు ఎలా ఉంటుంది అని లూకా సువార్త 14వ అధ్యాయము 8వ వాక్యం చదవండి. లూకా సువార్త అమ్మ జాగ్రత్తగా మాటలు అండర్లైన్ చేసుకున్నానా? చదువునానా? మొదలుగా నేను చదువమ్మా. నిన్ను ఎవడైనను పెండ్లి విందుకు పిలిచినప్పుడు అగ్రపీఠ మీద కూర్చుండవద్దు. ఒకవేళ నీకంటే గనుడు అతని చేత పిలువబడగా నిన్నును అతనిని పిలిచినవాడు వచ్చి ఇతనికి చోటుమ నీతో చెప్పి అప్పుడు నీవు సిగ్గుపడి కడపటి చోటున అయితే నువ్వు పిలువబడి నిన్ను పిలిచినవాడు వచ్చి స్నేహితుడా పై చోటుకు పొమ్మని నీతో చెప్పులాగిన నీ పోయి కడపటి చోటున కూర్చుండము. అప్పుడు నీతో కూడా కూర్చుండే వారందరూ ఆ మాట రాసుకోండి. తాను తగ్గించుకుని ప్రతివాడును హెచ్చించబడును, తను హెచ్చించుకున్నవాడు ప్రతివాడును తగ్గింపబడును. చాలు. ఈ ఉపమానము యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పారు. మళ్ళా చెప్తాను, ఈ మాటలు ఎవరు చెప్పారు? స్వయాన యేసుక్రీస్తు ప్రభుల వారే చెప్పారు. ఆయన చెప్పిన ఉపమానంలో చాలా ఆంతర్యం ఉంటుంది, చాలా అర్థం ఉంటుంది. అది మనం అర్థం చేసుకుంటే చాలా చాలా విషయాలు ఉన్నాయి. ఇందులో మీకు ఏం అర్థమైందో నాకు తెలియదు, కానీ నేను మీకు వివరిస్తాను. చూడండి, ఒక పెండ్లి విందు జరుగుతుందట. ఆ పెండ్లి విందు యజమానుడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభుల వారే. ఆ పెండ్లి విందు యజమానుడు వచ్చి మొదటగా నిన్ను అంటాడు, ఈ స్థలంలో కూర్చో. ఏ స్థలంలో కూర్చోమంటున్నాడు? ముందు స్థలంలో కూర్చోమంటున్నాడు. మీకు బాగా తెలుసు కదా, మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా, ఏదైనా మీటింగ్స్కి వెళ్ళినా, పెద్దవారికి లేదా గనులకి లేదా డబ్బున్న వాళ్ళకి లేదా పేరు మోసిన వారికి ఏ స్థలాల్లో కూర్చోబెడతారు? వాళ్ళని ముందు స్థలంలో కూర్చోబెడతారు. వాళ్ళ చైర్లు వేరే ఉంటాయి, వాళ్ళ సిట్టింగ్ వేరే ఉంటుంది. మళ్ళంటి వాళ్ళు సామాన్యుల సిట్టింగ్ ఎలాగ ఉంటుందంటే అడుగు బడుగున ఉంటుంది కదా. అవునంటారా కాదంటారా? అయితే ఈ యజమానుడంట పిలిచినంటే నా బోటుని పిలిచాడు. నా మీదే చెప్పుకుంటాను, ఎందుకంటే మీ మీద చెప్తే మీరు బాధపడతారు కాబట్టి నా మీదే చెప్పుకుంటాను. నన్నే పిలిచాడు ఆ యజమానుడు. పిలిస్తే నేను సంకలు కొట్టుకుంటా, నన్ను కాబట్టి పిలిచాడు, మా ఊర్లో ఎవరిని పిలవలేదు, ఎవరికి లేని ఘనత నాకు ఇచ్చాడని కాలు రగరేసుకుని నేను ఏం చేస్తానంటే అటు ఇటు చూడండి. ఇంకాను నా నడక మారిపోద్ది, నా మాట మారిపోద్ది, నా స్టైల్ మారిపోద్ది. ఒక పాట ఉంది కదా, ఒక ఆమె పాడింది కదా, ఇప్పుడు అది మనం పాడుకోవద్దులే కానీ ఒక మాట కదా, ఆ పాట ఉంది కదా. అలాగా నా నడక మారిపోద్ది. ఎందుకంటే ఆయన నన్ను పిలిచాడు కాబట్టి కాలు రెగరేసుకుంటా, తల ఇలాగ అనుకుంటా, మామూలుగా కాదు సార్. చేతికి ఉంగరాలు ఉన్న ఈ వాచ్ని ఇలాగంటాను. అప్పుడు పైన, ఇప్పుడు వాచ్ లేదు కానీ నాకు ఇలాగంటాను. ఉంగరాలు ఎలాగెలా చూపిస్తాను, అందరు కనబడాలని చూపించింది. ఆయన ముందుకు వెళ్తాను. వెళ్ళిన తర్వాత ఆ ముందు కూర్చోబెడతాడు. కూర్చోబెట్టిన తర్వాత
పెళ్ళి మంచిగా జరుగుతుంది, పెళ్ళి మంచి ఉమ్మరంగా జరుగుతుంది. జరిగిన తర్వాత అసలోడు ఎప్పుడు వస్తారో తెలుసా? మీకు తెలుసా? ఏ మీటింగ్ అని మీరు వెళ్ళండి, దైవజనులు ఎప్పుడు వస్తారు? ఎందుకని? ఆయన ముందే రావాలని ఉంటుంది ఆయనకి, కానీ ఆయన ముందు రాడు. ఎందుకంటే ఘనత తగ్గిపోద్ది కనుక. ఆయన లాస్ట్లో వస్తాడు. చూడండి, ఎవరిని మన గొప్ప గొప్ప వ్యక్తులు పిలిచినా వాళ్ళ ముందు మనల్ని ఏమడుగుతారు తెలుసా? ఎబెనెజర్, ఈరోజు మీ ఇంట్లో ఫంక్షన్ ఉందంటున్నావు కదా, నేనే రావాలని అనుకున్నాను. ఎప్పుడు ఫంక్షన్ అని అడుగుతాను. అన్న ఈరోజు కరెక్ట్గా 12 గంటలకు స్టార్ట్ అయిద్దన్న అని అంటాడు. అయితే మరి నేను ఎప్పుడు రావాలి అని అంటే, అన్న మీరు 1 గంటకు వచ్చినా చాలన్న, ఎందుకంటే 1 గంట నుంచే అసలు ప్రోగ్రాం స్టార్ట్ అవుతుంది. సరే అన్నట్టు నేను ఆ టైంకి వెళ్తాను. అలాగని ఇక్కడ ముందుగా నేను వెళ్ళిపోయి కూర్చున్నాను కదా, నాకంటే గొప్పవాడు, నాకంటే ఘనుడు, నాకంటే పేరు మోసినవాడు, నాకంటే స్థితిగతులు కలిగిన వాడు వెనకాల వస్తూ ఉన్నాడు. వచ్చిన తర్వాత ఇదే పిలిచిన యజమానుడు అతను కూడా చేయి పట్టుకుని సరదాగా తీసుకుని వెళ్తున్నాడు. తీసుకుని వెళ్ళి అంటాడు అక్కడ, అయ్యా ఒక్కసారి లెగిస్తావా? ఎందుకంటే ముందు యజమానుడు అనుకున్నాడు ఇతను రాడేమనుకున్నాడు, కానీ ఇతను వచ్చాడు. వచ్చిన తర్వాత ఆ స్థానంకి ఇతను తీసుకెళ్ళి కూర్చోబెట్టి, ముందున్న కూర్చుని నేను చూసారా, నన్ను ఏం చేస్తాడు యజమానుడు? సిగ్గుపరుస్తాడట. సిగ్గుపరిచి అంటాడు, అయ్యా నువ్వు వెళ్ళి కొంచెం వెనక్కి కూర్చుంటావా? కాస్త పక్కకు సీట్లో కూర్చున్న తర్వాత వీడికంటే మరొక గనుడు వస్తాడు. వచ్చిన తర్వాత మళ్ళీ ఈ సీటు ఖాళీ చేసి మళ్ళా అలా ఇంకొకటి వచ్చిన తర్వాత ఇంకోటి, అలాగా. అంటే ఇతని కంటే గొప్ప వ్యక్తులందరూ కూడా లాస్ట్లో వస్తారు కాబట్టి ఇతని సీటు మెల్లిమెల్లిగా వెనక్కి వెళ్ళిపోద్ది. అలాంటి పరిస్థితి మీకు రాకుండా ఉపమాన రీతిగా ప్రభు ఏమంటాడంటే, ఒకవేళ నువ్వు ఘనత పొందిన వాడివైనా, గొప్ప పాటగాడువైనా, గొప్ప ఆటగాడువైనా, గొప్ప ప్రసంగికుడువైనా, గొప్ప ప్రార్థనాపరుడువైనా, గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తివైనా, నీవు పరిచర్యలకు వచ్చిన తర్వాత ఇదే పెండ్లిశాల, ఈ పెండ్లిశాలలోకి వచ్చిన నీవు ఎక్కడో తెలుసా? వెనక కూర్చో, ముందే వెనక కూర్చున్నావు అనుకో, ఆ యజమానుడు వచ్చి చూస్తాడు. ప్రవీణ్ ఎక్కడున్నాడు చూస్తాడు, జాన్ ఎక్కడున్నాడు చూస్తాడు, ఇసాక్ ఎక్కడున్నాడు చూస్తాడు, సొలొమోన్ రాజు ఎక్కడున్నాడు చూస్తాడు. వీళ్ళు వ్యక్తులను చూసి అప్పుడు ఏం చేస్తాడు తెలుసా? నెమ్మదిగా ఆయనే పిలిచి పైకి లేపి భుజాల మీద చేయి వేసి నెమ్మదిగా ముందు తీసుకొచ్చి ఎక్కడ కూర్చోబెడతాడు చెప్పండి? మొదటి స్థానంలో కూర్చోబెడతాడు. ఆయన యజమానుడు కూర్చోబెట్టిన తర్వాత ఎవరైనా లెగ్గొట్టడానికి అవకాశం ఉంటుందా? లేపడానికి అవకాశం ఉంటుందా? వద్దనడానికి అవకాశం ఉంటుందా? మీకు ఏది కావాలి? రెండింటిలో ఉపమానం మీకు అర్థమైంది కదా? ఈ రెండింటిలో ఏది కావాలి? సెకండ్ అనుభవం కావాలి. మనము ఒకవేళ బలవంతంగా ఎవరైనా సరే మనం ముందు కూర్చోమన్నా మనం ఏం చేయాలంటే ప్రక్కన కూర్చోవాలి. వెళ్ళి కూర్చుంటే ఆ వ్యక్తి నిన్ను ఘనపరుస్తాడు. చూసారా? మొదటివాడు కడపటివాడయ్యాడు, కడపటివాడు మొదటివాడయ్యాడు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మనం మొదటగా ఉంటాము, తర్వాత మనము చెప్పండి, తర్వాత మనము కడపటివాడు అవుతాం. కడపటివాడు మొదటివాడు అయిపోతాడు. చూడ, పరిచర్య కూడా ఇంతే. నీవు నీ పని ఏదో నువ్వు చేసుకుంటూ పో. నీకు ఏ పని అప్పగించాడో ప్రభు, దైవజనుడు ఏ పని అప్పగించాడో ఆ పని చేసుకుంటూ పో. ఎవరో నిన్ను చూడాలనో, ఎవరో నిన్ను గమనించాలనో, ఎవరో నిన్ను అబ్జర్వ్ చేయాలనో, ఎవరు నిన్ను పొగడాలనో, ఎవరు నిన్ను గణపరచాలనో పొరపాటున పరిచర్య నువ్వు చేయకో. నీ పని నువ్వు చేసుకుంటే నెమ్మదిగా వెళ్ళిపోయావనుకో, ఒక రోజున యజమానుడు రానే వస్తాడు. ఒకరోజు యజమానుడు వచ్చి నిన్ను పిలవగానే పిలుస్తాడు. మీ ఇంకొక ఉదాహరణ చెప్తాను. ఎలీషా ఉన్నాడు కదా, ఎలీషా గొప్ప ఆసామి, గొప్ప భూములు ఉన్నాయి ఆయనకి. 12 ఎడ్ల అరకతో పొలాన్ని దున్నుతూ ఉన్నాడు. ఎవరిని పట్టించుకోవట్లేదు. అతని యజమానుడు అయ్యుండి కూడా తన పొలాన్ని తనే దున్నుతూ ఉన్నాడు. అంటే ఇంచుమించుగా బైబిల్ పండితులు చెప్తారు, ఆ రోజుల్లో 30 ఎకరాల్లో ఆసామంట అతను. తన పని తనే చేసుకుంటున్నాడు.
30 ఎకరాలు మనకు కాదు కదా, 3 ఎకరాలు మనకుంటే 3 ఎకరాలు మనకుంటే ఎంతమంది పనులు ఉంటారు మన ఇంట్లో? మామూలుగా ఉండదు. కానీ ఈ ఎలీషా దగ్గరికి వచ్చేటప్పుడు తను తగ్గించుకుని తన పని తను చేసుకుంటూ ఉన్నాడండి. ఉంటే ఒక రోజున ఆ పని ఎవ్వరు గమనించలేదు, కానీ చూచుచున్న దేవుడు ఉన్నాడు కదా, ఆయన గమనించి ఒక రోజుని రోషము కలిగిన ఏలియాను అతని యొద్దకే పంపించాడు. వాస్తవానికి ఈ ఏలి యొద్దకు అందరు రావాలి కదా, ఈ ప్రవక్త దగ్గరికి అందరు రావాలి. అతను నమ్మకంగా పని చేస్తున్నాడు కనుక ఈ ప్రవక్తనే ఎలీషా దగ్గరికి పంపించాడు. చూసారు, నువ్వు నమ్మకంగా పనిచేసావు అనుకో, గొప్ప గొప్ప దైవజనులు వచ్చి నీ దగ్గరికి వస్తారు, నిన్ను పిలుస్తారు, నిన్ను వాడుకుంటారు, నిన్ను ఘనపరుస్తారు. ఈ విషయం మీరు మర్చిపోవద్దు. మీరు ఘనంగా వాడబడాలని విషయాలని చెప్తున్నాను, మీరు గొప్పగా దీవించబడాలనే విషయాలని చెప్తూ ఉన్నాను. ఆయన బలిష్టమైన రెక్కల క్రింద దీన మనసుకులయుండుడి. తగిన సమయం, నీకొక సమయం ఉంది. మళ్ళా చెప్తున్నాను, నీకొక సమయం ఉంది. ఆ సమయం రాగానే ప్రభు ఖచ్చితంగా నిన్ను హెచ్చిస్తాడు. ఈ మాటల్లో మీకు ఉపమానంలో అర్థమైంది ఏంటో తెలుసా? ఏమర్థమైంది మీకు? అది మందిరంలోకి వచ్చిన తర్వాత, మందిరం అనే కాదు సుమి, మీరు ఎక్కడికి వెళ్ళినా తగ్గించుకుని ఉండండి. తను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు, తను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు. ఈ 2 అనుభవాల్లో ఏ అనుభవం ఉన్నావో నువ్వు ఆలోచన చేయి. ఒకవేళ హెచ్చించుకునే అనుభవం ఉంటే ఇప్పటి నుంచి అయినా తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయి. తగ్గించుకున్న నిన్ను దేవుడే హెచ్చిస్తాడు, ఖచ్చితంగా దేవుడు హెచ్చిస్తాడు. అంతేగాని నీ అంతటి నువ్వు డప్పు కొట్టుకున్నావు అనుకో, నీ అంతటి నువ్వే సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నావు అనుకో, ఏమైతే తెలుసా? నువ్వే కొట్టుకోవాలి, నీ డప్పు నువ్వే కొట్టుకోవాలి, నీ పాట నువ్వే పాడుకోవాలి, నీ ప్రసంగం నువ్వే వినాలి. పొరపాటున ఎవడు వినడు. తెలుసా, పరిచర్య చేయాలంటే ప్రతి ఒక్కరు కూడా చెప్తాను చూడండి, పరిచర్య చేయాలి. పరిచర్య ధర్మం ఒకటి ఉంది, దాన్ని నేర్చుకోవాలి. ఒక క్రమం ఉంది, అది నేర్చుకోవాలి. ఒక సిస్టమేటిక్ ఉంది. పరిచర్యలో కొన్ని ఉన్నాయి. అంతేగాని రాత్రికి రాత్రే పుట్టగొడుగుల్లాగా చాలామంది సేవకులు పుట్టుకొస్తూ ఉన్నారు. ఆడి వల్ల సంఘాలు పాడైపోతున్నాయి, వ్యవస్థ పాడైపోతుంది, కుటుంబాలు పాడైపోతున్నాయి. ఆడు కొన్ని దినాలు బాగానే వెలుగుతాడు, తర్వాత కనుమరుగైపోతాడు. వాస్తవం చెప్తున్నాను నేను, కనుమరుగైపోతాడు. ఇలాగే ఒకడు తనంతట తానే రాజుగా నిలబెట్టుకున్నాడు, తనంతట తానుగా రాజుగా ప్రకటించుకున్నాడు, తనంతట తానే సేవకుడిగా ప్రకటించుకుని వాల్ పోస్టులు కూడా వేసేసాడు. వాల్ పోస్టర్ వేసాడు. ఆడుకున్న ఏం నష్టం జరిగింది చెప్తాను మీకు. వాడి జీవితంలో 3 నష్టాలు జరిగినాయి. పేరు చెప్పను కానీ మీరు అర్థం చేసుకోండి. తానంతట తానే సేవకు వచ్చాడు. వచ్చిన తర్వాత జరిగిన నష్టం ఏంటి తెలుసా? 60 లక్షల రూపాయల ఇల్లుని అమ్మేసుకున్నాడు. మొదటి పాయింట్. 2, 60 లక్షల రూపాయల శాలరీ కలిగిన ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాడు. నెంబర్ 3, సొంత భార్య కూడా విడిచిపెట్టేసింది. నెంబర్ 4, కుటుంబీకులందరూ విడిచిపెట్టారు. ఎందుకని? తనంతట తాను హెచ్చించుకున్నాడు. నష్టపోత జాగ్రత్త. పరిచర్య చేసే ప్రతి ఒక్కరు కూడా పరిచర్యలో ఒక వ్యక్తి పోలీస్ అవ్వాలంటే ముందేముంటుంది? శిక్షణ ఉంటుందా లేదా? ఒక మిలిటరీకి వెళ్ళాలంటే ముందేముంటుంది? ఉంటుందా ఉండదా? చెప్పండి. ఒక నర్స్ అవ్వాలంటే, ఒక టీచర్ అవ్వాలంటే, ఒక లాయర్ అవ్వాలంటే, అంటే లోకంలో లోక సంబంధమైన అన్నిటికీ ట్రైనింగ్ ఉంది, పరిచర్య ఉంది, పని ఉంది. మరి సేవకుడికి లేదా? వాటన్నిటికంటే ఎక్కువ ఉంది ఇందులో. చాలా నేర్చుకోవాలి. ఈ విషయాలు మీరు గమనించండి. 2వదిగా మనం చదువుకుందాం. అదే లూకా సువార్త 18-13 కూడా చదువుకుందాం.
అయితే సుంకరి దూరముగా నిలుచుండి దేవా పాపునే నన్ను కరించుమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళానని నీతో చెప్పుచున్నానని తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడుననియు, తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడుననియు చెప్పాను. చూడండి, ప్రభు రెండో ఉపమానం చెప్పాడు ఇక్కడ. ఇలాగే ఒక దేవాలయం ఉందంట, ఒక మందిరం ఉందంట. ఆ మందిరంలోకి అనేక మంది వస్తూ ఉన్నారు, పోతూ ఉన్నారు. అయితే ఆ మందిరంలో ఇద్దరు వ్యక్తుల గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. ఒక వ్యక్తి పరిసయ్యుడు, మరొక వ్యక్తి సుంకరి. ఈ పరిసయ్యుడు మందిరానికి వెళ్ళి మోకరించి ఈ రీతిగా ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేశాడు తెలుసా? ఆ పై వచనాలు మీరు చదువుకుంటే అర్థమవుతుంది. ఆ మాటలు చదువునాను ఒకసారి. దేవా నేను అంటే వాళ్ళు ఏమన్నా చూడండి, ప్రార్థన చేసినోడు ఏసైతే మాట్లాడినోడు ఎలా మాట్లాడాలి? దీన మనసుతో ఉండాలి, తగ్గింపు మనసు ఉండాలి, లోబడే మనసు ఉండాలి, మాటలను సిద్ధపరచుకోవాలి. దావీదు ఏం చేస్తాడు తెలుసా? దేవుని మందిరానికి వెళ్ళినప్పుడల్లా మాటలను సిద్ధపరచుకుంటాడంట. ఏ మాటలు? దేవునితో మాట్లాడే మాటలు. ఇప్పుడు దేవునితో మాట్లాడే మాటలు వేరే ఉంటాయి, ఫ్రెండ్స్తో మాట్లాడే మాటలు వేరే ఉంటాయి కదా, అమ్మ నాన్నతో మాట్లాడే మాటలు వేరే ఉంటాయి, భర్తతో మాట్లాడే మాటలు వేరే ఉంటాయి, భార్యతో మాట్లాడే మాటలు వేరే ఉంటాయి, పెద్దలతో మాట్లాడే మాటలు, నాయకులతో మాట్లాడే మాటలు అన్నీ వేరుగా ఉంటాయి. కానీ ప్రభు దగ్గరకు వచ్చేసరికి మాత్రము మాటలను మనము సిద్ధపరచుకోవాలి. ఎవరినైనా ప్రార్థన చేయమన్నాం అనుకోండి, ఇక్కడ ప్రపంచమంతా చుట్టేసుకొస్తాడు. ప్రార్థన చేసేటప్పుడు ఎలా ప్రార్థన చేయాలి తెలుసా? యుక్తముగా ప్రార్థన చేయాలి. యుక్తముగా అంటే సరైన రీతిలో ఏది అవసరమో అదే మాట్లాడాలి. నేను ఏది ప్రార్థన చేయమన్నారో, ఏది ప్రభు నిన్ను ప్రేరేపించాడో అవే మాట్లాడాలి. అంతేగాని ప్రార్థనలో కూడా చాలా మెలకు కలిగి ప్రార్థన చేయాలి. అంటే అర్థం కావడం చెప్తాను. చనిపోయిన దగ్గరికి వెళ్ళి పుట్టినరోజు ప్రార్థన చేసామనుకో ఎలాగుంటుంది తెలుసా? పుట్టినరోజు దగ్గరికి వెళ్ళి చనిపోయిన రోజు ప్రార్థన చేసామనుకో, ఈరోజు ప్రార్థనలు అలాగే ఉన్నాయి, ప్రసంగాలు కూడా అలాగే ఉన్నాయి. ప్రతి దానికి బైబిల్లో చక్కగా వాక్యాలు రాయబడ్డాయి కదా. కానీ మరి ప్రార్థన చేసినప్పుడు యుక్తముగా ప్రార్థన చేయాలి. మాట్లాడే 5 మాటలైనా, మీకు ఒక మాట చెప్తాను. దినవృత్తాంతాల గ్రంథంలోకి మీరు ఇంటికి వెళ్ళిన దగ్గర చదువుకుంటే అక్కడ ఒక వ్యక్తి ప్రార్థన చేశాడు. ఆయన పేరు ఎబ్బేజు. ఎబ్బేజు ప్రార్థన 4 అంశాలు పెట్టి ప్రార్థన చేశాడు. ఒకటి, దేవా నన్ను ఆశీర్వదించండి, దేవా నా సరిహద్దులను విశాలపరచండి, దేవా నన్ను హెచ్చించండి, దేవా నన్ను గొప్ప చేయండి. 4 మాటలు ఉంటాయి అక్కడ, విన్నది ఏముండదు. అంటే నువ్వు ప్రార్థన చేసేటప్పుడు యుక్తముగా ప్రార్థన చేయాలి. ఏది మాట్లాడాలనుకుంటావు అదే మాట్లాడాలి. అంతేగాని ప్రభు వచ్చి ఈరోజు జీవనపల్లి ప్రార్థన చేస్తున్నాడు, వెళ్ళి వినాలి అని ప్రభు ఎంతో ఆశతో వచ్చి చక్కగా నీ ప్రార్థన వినడానికి ట్రై చేస్తాడు. ఇలాగా మనసు విప్పి చెవులు నీ మీద, బైబిల్ రాయబడి ఉంది కదా, మందిరం మీద ఆయన మనసు, మందిరం మీద ఆయన కనుదృష్టి, మందిరం మీద ఆయన చెవులు ఉంటాయట. ఇప్పుడు ఎగ్జాంపుల్, జీవనపల్లి ప్రార్థన చేయడానికి వచ్చాడు. ఏమని ప్రార్థన చేస్తాడా? ఆ ప్రార్థన విందామని, ఆశీర్వదిందామని ప్రభు ఎదురు చూస్తాడు. అసలు విషయానికి రాడు. అసలు విషయానికి ఎప్పుడు వస్తాడు? లాస్ట్లో వస్తాడు. ముందు వేస్ట్ అంతా మాట్లాడతాడు. అరే ఈ వేస్ట్ మాట్లాడే దగ్గర మనం ఎందుకు రాని వెంటనే ప్రభు ఏమంటాడు చెప్పండి? ప్రభు వెళ్ళిపోతాడు. ఇదివరకు మీకు ఇదివరకు ఏంటి, ఇప్పుడు కూడా మేబీ ఉండొచ్చు అనుకుంటున్నాను నేను. మీరు వెంటనే ఆన్సర్ చెప్పేస్తారని కూడా నాకు తెలుసు. ఇది వరకు హిందూస్ ఏదన్నా ఒక నాటిక కానీ లేదా ఏదైనా ఒక ప్రోగ్రాం స్టార్ట్ చేసే ముందు వాళ్ళకి మాట మాట్లాడతారు. ఏమంటారు తెలుసా? పాటకు ముందు ఏమంటారు? ప్రోగ్రాం ముందు ఏం పాడతారు తెలుసా? శుక్లం భరధరం విష్ణు సచివరణం కదా, అది తెలుసా మీకు కదా?
ఇది మొదలెట్టాడంటే ఇక్కడ ఏదో జరుగుతుందని అర్థం అనమాట. అట్లా మనోళ్ళు కూడా ప్రార్థన చేస్తే ఇట్లాంటి మొదలెడతారు. లేదు, దేవునితో మాట్లాడినప్పుడు నేను చాలాసార్లు చెప్తాను కదా, నిన్ను నువ్వు తగ్గించుకొని, ప్రభా, మొదటిగా నువ్వు అనవలసిన మాట ఇది, బాగా మీరు ముద్రించుకోండి ఈ మాట, నాకు మీకు అడ్డుబండగా ఏమైనా ఉంటే ప్రభా అవి తొలగించుకుంటానయ్యా. 2, నేను ఎవరి మీదైనా ద్వేషముగా ఉంటే వారితో నేను సమాధానం పడతానయ్యా. 3, ఎవరి మీదైనా నీకు ద్వేషం, కోపం, అసూయ ఉంటే ఆ వ్యక్తిని నేను క్షమిస్తానయ్యా. ఈ 3 మాటలు చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి మాట్లాడిన తర్వాత అప్పుడు ఎంతగా నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభువు నిజంగా వింటాడండి. ఎందుకంటే క్షమించే గుణం నీ దగ్గర చూశాడు ఆయన, తగ్గింపు మనసుని దగ్గర చూశాడు ఆయన, ఇతరులు ప్రేమించే మనసుని దగ్గర చూశాడు ఆయన. అందుకనే ఇలాంటి వ్యక్తి ప్రార్థన దేవుడు ఆలకించాలని ఖచ్చితంగా ఆలకిస్తాడు. ఇక్కడ శుంకరి పరిచయ మందిరానికి వచ్చాడు. ఈ పరిచయుడు అంటాడు, అయ్యా, నేను ఆ చోరులను, అన్యాయస్తులను, ఇతర మనుషుల వల్ల అయినను, ఈ శుంకరి వల్లనైనను, ఏమంటున్నాడు అక్కడ, ఉన్నందుకు. చూసారా ప్రార్థన ఎలాగుందో? ఏం ప్రార్థన అండి అది? చాలామంది మనలు కొంతమంది ప్రార్థన చేస్తారు. మీరు అలా లేరు, కానీ మీరు చాలా ధన్యులు, అద్భుతంగా ప్రార్థన చేస్తారు, మీరు అద్భుతంగా పాటలు, నాకు తెలుసు అది. కానీ కొన్ని చర్చెస్కి మనం వెళ్తే కొంతమంది ప్రార్థన ఎలా కూడా తెలుసా, వాళ్ళు వ్యక్తిగత ప్రార్థన చేసినాడు, అయ్యా ఈ సునీతకి ఏదో ఒకటి అయిపోవాలి, నువ్వు నిజంగా ఉన్నవాడు అయితే, నువ్వు నిజంగా దేవుడు అయితే ఆమెకి ఏదో ఒకటి అయిపోవాలి, ఈ గ్లోరీకి ఏదో ఒకటి అయిపోవాలంటే ఈరోజు, రెబ్కాకి ఏదో ఒకటి అయిపోవాలి ఈరోజు, ఏదో గుద్దేలా. నువ్వు నిజంగా ఉన్నవాడు అయితే ఆ ప్రార్థన చూడండి, దేవునితో మాట్లాడే ఆయన ఏమంటాడు, అసలు ఏంద్రీ ప్రార్థన. నిజంగా మీరు ఇప్పుడు కాదు, ఇంతకుముందు మన చర్చికి రాకముందు ఎక్కడే చర్చికి వెళ్ళినా, ఇంతకుముందు వేరే ఇక్కడ ఉన్నా, ఇలాంటి ప్రార్థన మీరు నిజంగా చేశారా లేదా ఒక్కసారి నేను అడుగుతాను. చేశానన్న వాళ్ళు ఒక్కసారి హల్లెలూయా చెప్పండి, చేయలేనన్న వాళ్ళు మౌనంగా ఉన్నాడు. హల్లెలూయా. చేయలేదా? ఆయన చేసి ఉంటే మీరెందుకు చెప్తారులే ఇక్కడ, కానీ చేసి ఉంటారు. ఎందుకంటే మనకు అప్పుడు కోపంలో మన కొట్టలేం తిట్టలేం, ఏం చేస్తాం చెప్పండి. ఇప్పుడు ఒక కుంటోడు ఉన్నాడండి, ఒక బలవంతుడు ఉన్నాడండి. బలవంతుడు కుంటోడు కొట్టాడు, చెత్త కొట్టేశాడు. వీడు ఏం చేస్తాడు? వీడు కొట్టలేడు, లేగలేడు, ఏమి చేయలేడు, తిట్టలేడు. ఈయన ఏం చేస్తాడు తెలుసా, లోపల అనుకుంటాడు, వీడు ఏదో ఒకటి అయిపోతే పోను, ఈయన ఎవరిని గట్టి కొట్టేటోడు కావాలా అనుకుంటాడు లేదా? అలాగే మనం కూడా అన్ని ఉంటాం, కానీ మీకు గుర్తుకు రావట్లేదు. కొన్ని గుర్తుకు వచ్చినా కానీ మీరు బయటికి చెప్తలేదు, అంతే. రైట్. ఇక్కడ పరిచయుడు వెళ్ళి అంటాడు, పరిచయుడు అక్కడికి వెళ్ళి ఏం చేయాలి? ప్రభు దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రభా, నువ్వు నన్ను ఇలా దీవించి అసలు ఏదో ఒక మంచి విషయాలు మాట్లాడాలి కదా. కానీ ఏం మాట్లాడుతున్నాడు? ఎదుటి వాళ్ళ వ్యక్తులు తీసుకొస్తున్నాడు ఇక్కడికి. ప్రార్థన అంటే ఏంటి? ఎదుటి వాళ్ళ వ్యక్తుల గురించి మాట్లాడేదా? అసలు ప్రార్థన అంటే ఏంటి? దేవునితో నువ్వు మాట్లాడేదే కదా. నీ పాపం ఏంటో ఆయనకి తెలియజేసేది కదా, నీ సమస్య ఏంటో ఆయనకి తెలియజేసేది కదా. నువ్వు ఏ విషయంలోకి వచ్చి మోకరించావో ఆ విషయం ఆయనకి చెప్పాలి, కానీ నువ్వు వేరే వేరే విషయాలు తీసుకొస్తావు ఎందుకు? గమనించండి, ప్రార్థన చేసేటప్పుడు ఆ పరిచయులాగా మనం ప్రార్థన చేయకూడదు. ఎవరిలాగా ప్రార్థన చేయాలి తెలుసా? శుంకరులాగా ప్రార్థన చేయాలి. శుంకర ప్రార్థన మీరు చదివారు కదా. ఇప్పుడు ఆయన అంటాడు, దేవాలయంలోకి ఆయన వెళ్ళకుండగా దేవాలయం బయట నిలబడి, దూరముగా నిలబడి, ఆకాశం వైపు కనులు ఎత్తి, ఆకాశం వైపు కనులెత్తుతో కూడా ధైర్యం సరిపోవట్లేదంట, రొమ్ము కొట్టుకునిచు, దేవా పాపని నన్ను చూడు. ఈయన ప్రార్థన ఎలాగుంది? ఆ యొక్క పరిచయ యొక్క ప్రార్థన ఎలాగుంది? ఈయన ప్రార్థనలో ఉన్న అంశాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకటి, దేవాలయం బయట ఉన్నాడండి మొదటిగా. రెండోది, ఆకాశం వైపు చూడడానికి కనులెత్తుటకు నాకు ధైర్యము చాలట్లేదు అన్నాడు, రెండో మాట. మూడోది అంటాడు, రొమ్ము కొట్టుకుంటూ ఉన్నాడు. నాలుగోది, పాపినని ఒప్పుకుంటున్నాడు. ఐదోది, కరుణించండి అని వేడుకుంటూ ఉన్నాడు. చూసారా, 5 మాటలు ఇందులో, 5 అంశాలు. ఈ 5 అంశాలు ఆయన గొప్పది ఏం చేయాలి? ఈయన ఆ ముందు వ్యక్తిలాగా ధర్మకార్యాలు చేయలేదు, ఆ ముందు వ్యక్తిలాగా ఉపవాసం ఉండలేదు, ఆ ముందు వ్యక్తిలాగా ఏదో కొద్ది నీతిమంతుడు కూడా కానే కాదు. కానీ ఆయనకు అన్నీ ఉన్నాయి.
కానీ ఆయనకి ఏం లేదు, అది ఆయనకి ఏమి లేదు, లోబడిది లేదు, ఆయనకి ఏమి లేదు, విధేయత లేదు, ఆయనకి ఏమి లేదు, మాట. అందుకే లోకంలో ఒక సామెత ఉంది కదా, ఊరు మంచిదైతే నోరు మంచిదైతే ఊరు మంచిది, నోరు మంచిది కాకపోతే ఊరు కూడా అందరూ శత్రులు అయిపోతారు మనకి. నీ నోటు మాట ద్వారా నీకు ప్రతిఫలం ఇచ్చునని వాక్యం రాయబడి ఉంది. ప్రార్థన చూసారా, ఎంత విలువైన మర్మాలు ఇందులో రాయబడి ఉన్నాయి, అర్థం చేసుకోండి. చూడండి, తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు, తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు. యెషయా గ్రంథం 14:12 చదవండి. యెషయా గ్రంథం 14:12. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నువ్వెట్లా ఆకాశము నుండి పడితివి, జనములను పడగొట్టి నీవు నేల మట్టు వరకు ఎట్లా నరకబడితివి, నేను ఆకాశంలోకి ఎక్కిపోదునని ఉత్తర దిక్కున సభా పర్వతం మీద కూర్చుందునని, మేఘమండలం మీదకి ఎక్కిదునని, మహోన్నతునితో నన్ను సమానముగా చేసుకుందునని నేను మనసులో అనుకుంటుని కదా. నువ్వు పాతాళమునకు నరకంలో ఒక మ్రోలకు తోయబడుతావు కదా. నిన్ను చూచివారు నీ నిదానించి చూచి చాలమ్మా ఇక్కడ ఆగుదాం. చూడండి, తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును, తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడు. ఈడు హెచ్చించుకునే విషయంలో మొదటి స్థానం వీడిదే, మొదటి వ్యక్తి వీడే. అసలు హెచ్చించుకునేది ఎక్కడ కలిగిందని అంటే పరలోకంలోనే. హెచ్చించుకునే గుణం ఎక్కడ కలిగిందంటే పరలోకంలోనే. పాపం ఎక్కడ పుట్టిందంటే పరలోకంలోనే. హెచ్చించుకునే గుణం ఎక్కడ పుట్టిందంటే పరలోకంలోనే. వీడు అంటాడు, వాడు మాటలన్నీ మీరు ఇప్పుడు చదువుకున్నారు కదా, వీడు అంటాడు నేను నక్షత్రముల కంటే ఎత్తుగా హెచ్చించుకోవాలని, దేవదూతల కంటే హెచ్చుగా హెచ్చించుకోవాలని. అక్కడ ఒక ఏం పర్వతం అది, సభాపర్వతం అంటే మీకు ఒక విషయం చెప్తాను, ఇక్కడ ఆగండి. సభాపర్వతం అంటే అక్కడ జడ్జిమెంట్ జరిగిద్ది, అక్కడ తీర్పు జరిగిద్ది. అక్కడికి ప్రతిరోజు దేవదూతలు, కెరూబులు, షరాబులు, 24 పెద్దలు అందరూ సభకు హాజరవుతారు. ప్రతిరోజు జరిగిద్ది ఇది. ఇప్పుడు మీకు అర్థం కావడానికి, ఈ రాష్ట్రంలో పరిపాలన జరగాలంటే ఇక్కడ ఏం జరిగిద్ది, ఇక్కడ అసెంబ్లీ ఉంటుంది కదా, అసెంబ్లీ సమావేశం జరిగిద్దా లేదా? సేమ్ ఇది కూడా అంతే. అక్కడ కూడా అసెంబ్లీ సమావేశం జరిగింది పరలోకంలో. జరిగినప్పుడు సింహాసనం మీద ప్రభులు వారు కూర్చుంటారు, మిగతా వాళ్ళందరూ ముందు కూర్చుంటారు, వాళ్ళ కేటగిరీ తగినట్టుగా కూర్చున్న తర్వాత అక్కడ వాళ్ళు చెప్తారు భూమి మీద ఎలాంటి పరిపాలన మనం ఇవ్వాలి, ఎవరిని మనం దీవించాలి, ఎవరిని మనం ఆశీర్వదించాలి, ఎవరిని మనం హెచ్చించాలి, ఎవరిని మనం ఘనపరచాలి, ఎవరిని మనం మహిమపరచాలి, ఎవరిని మనం నాశనం చేయాలి. ఈ విషయాలన్నీ కూడా అక్కడ నిర్ధారణ అవుతూ ఉంటాయి. అవిన తర్వాతనే అప్పుడు దూతను పిలిచి అంటాడు ప్రభు, గాబ్రియేలు నువ్వు వెళ్ళి ఇదిగో ఆ స్వాతి దగ్గరికి వెళ్ళు, ఆమె ఎప్పటి నుంచో ఒక ప్రార్థన చేస్తుంది, ఆమెకు ఒక ఉద్యోగం కావాలంట, వెళ్ళి ఆమెకు ఉద్యోగం ఇచ్చేసిరా. ఇది ఇంకొక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి గర్భఫలం గురించి బాధపడుతుంది, గర్భఫలమే. అదిగో మరొక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి ఉద్యోగం కొరకు ఎదురు చూస్తుంది, ఉద్యోగం దయచేయి. మరొక అమ్మాయి ఉంది, వివాహం కొరకు ఎదురు చూస్తుంది, ఆ బిడ్డ వివాహంలో సహాయం చేయి. మరొక అమ్మ అప్పుల సమస్యలు కూరుకుపోయి కొట్టుమిట్లు ఆడిపోతుంది, అప్పుల సమస్య నుంచి విడుదలి. ఒక అమ్మాయి అయితే అనారోగ్యాలతో దీర్ఘకాలపు వ్యాధులతో బాధపడుతూ ఉంది, ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ వ్యక్తిని స్వస్థపరచు. ఇలాగా ఇక్కడ చూస్తున్న కార్యక్రమాలన్నీ కూడా పరలోకంలో ప్రభు నిర్ధారించిన తర్వాతే ఆ గాబ్రియల్ దూత మన దగ్గరికి వచ్చి మనకి సహాయం చేస్తూ ఉంటాడు. ఇది సభాపర్వతం దగ్గర జరిగేయ. ఈ సభాపర్వతం దగ్గర మంచి మీటింగ్ అవుతే సాతాను కూడా ఒక రోజు వెళ్తాడు, వెళ్ళి యోబు మీద కంప్లైంట్ ఇస్తాడా లేదా? అదే స్థలం ఇది. అంటాడు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావురా బాబు అని అడిగితే భూమి మీద అటు ఇటు తిరుగుతూ వచ్చాను అంటాడు. గమనించండి, వీడు ఎక్కడి వరకు హెచ్చించుకోవాలనుకున్నాడు తెలుసా? యేసయ్యతో సమానంగా
యేసయ్యతో సమానంగా ఉండాలని హెచ్చించుకుని ఈ విషయం ఎవరికైనా చెప్పాడా? చెప్పండి, ఎవరికైనా చెప్పాడా? ఈడికి ఒక సమూహం ఉంది. అసలు ఈ సాతాను కూడా ముందు ఎవరు? సాతానికి కాకముందు ఎవడీడు? పడగొట్టక ముందు ఎవడీడు? లూసిఫర్. అంటే దేవదూతలందరికంటే బలవంతుడు, ప్రధాన దూత. అంత మాత్రమే కాదు, ఈడెవడో తెలుసా? సంగీత విద్వాంసుడు, వర్షిప్ లీడర్. వాడు పాడితే పరలోకమంతా తన్మయమైపోద్ది. అంత పాటగాడు. ఆడి పాటలు పాడుతుంటే ప్రభు సింహాసనం మీద కూర్చుండి పరవశుడైతూ ఉండేవాడు. మనకి వచ్చినన్ని పాటలు, మనకి ఏదో ఒక చిన్న పాట వచ్చిందనుకో, ఆరాధన చేయండిరా బాబు అంటే అసలు మన ఆరాధించు యేసు నిన్నే, అసలు సౌండ్ తక్కువ పెట్టుకోండిరా, మన పరిస్థితి బాగాలేదు, ఇక చిన్నదిగా అని నేను చెప్తూ ఉన్నా. ఆరాధనలోకి వెళ్ళిన తర్వాత మిమ్మల్ని మీరే మర్చిపోతారు, మమ్మల్ని కూడా అయిపోతారు, పక్కనోడు కూడా వచ్చేటట్టుగా, పక్కోళ్ళు కూడా వచ్చేటట్టుగా చేస్తారు. మన ఆరాధన అలాగ ఉంటుంది. ఇక ప్లేస్ లేదురా బాబు అని చెప్తుంటే అన్నీ పెడతారు. ఎందుకు ఈ విషయాలు చెప్తూ ఉన్నాను తెలుసా? దేవునికి తెలియదా? ఈ చిన్న వాటిల్లో మీరు నమ్మకంగా ఉండండి, పెద్ద వాటిల్లో కూడా మీరు నమ్మకంగా ఉంటారు. ఇక్కడ మనము ఇవి అన్ని తలంతులు మీ దగ్గర ఉన్నాయి, 100కి 100 రూపాయలు చెప్తా, అన్ని తలంతులు ఉన్నాయి. అయినా అన్ని తలంతులు ఉన్నవాడు అణిగిమణిగి ఉంటాడా? ఉండటం మంచిదా? ఏమీ లేనోడు ఎగిరిపోతే, అన్నీ ఉన్నవాడు అణిగిమణిగా ఉంటాడు. మీకు బాగా సామెత తెలుసు కదా, అన్ని ఆకుకూరలు పెట్టిన ఇస్తరాకు ఏముంటుంది చెప్పండి? ఒక 10 ఐటమ్స్ వేసారు ఆకుకూర ఆకు మీద, అది ఎలాగుంటుంది? ఎగురుతుందా? అలాగే ఉంటుందా నిశ్శబ్దంగా? చూడండి, ఏమి లేని ఆకులు పెట్టండి, ఎగిరి పడుతుంది కదా, ఎగిరిపోద్ది మొత్తం, అది ఇక మొత్తం ఎగిరిపోద్ది. సంఘంలో చూడండి, దేవునికి తెలుసు. ఇక్కడ పరిస్థితిని బట్టి మనం ఏం చేయాలి తెలుసా? జ్ఞానముగా నడుచుకోవాలి. అప్పుడప్పుడు నేను సౌండ్ తగ్గించేస్తూ ఉంటాను. ఎందుకు తెలుసా? నాకు భయం వేస్తుంది, నిజంగా భయం వేస్తుంది నాకు. ఎందుకంటే ఇది కాదంటే మనకు ఇంకో స్థలం వెతుక్కోవడానికి చాలా టైం పడుతుంది. ఈలోగా సంఘం అయిపోద్ది. మిమ్మల్ని ఇక్కడి నుంచి వేరే స్థలాలకు రమ్మన్నామనుకో, మీలో ఎంతమంది వస్తారు కదా? కొంతమంది ఉంటారు. వాస్తవం చెప్పాలంటే ఈరోజు మన సంఘంలో 100 మంది కూర్చోవాలి. 100 మంది కూర్చునే సంఘం ఇది. కారణం ఏంటో తెలుసా? మనకు సంఘం లేక చాలామంది వెళ్ళిపోయారు. ఇది బాధతో చెప్తున్నమాట. ఇంత బాధ నా మనసులో పెట్టుకుని నేను ఇక్కడ కూర్చుంటాను, కానీ కొంచెం సౌండ్ వస్తే చాలు నాకు భయం వేసేస్తుంది. అపోస్తలుడైన పౌలు మల్లంటల గురించి మనల్ని ఓదార్చడానికి, మనల్ని బలపరచడానికి ఒక మాట చెప్పాడు. ఏమన్నాడు తెలుసా? ఇదిగో నేను ఆత్మతోనూ పాడి తిని, మనస్సుతోనూ పాడి తిని. మనం ఆత్మతోనూ పాడవచ్చు, వాయిద్యాలు ఉన్నప్పుడు పాడవచ్చు, వాయిద్యం లేకపోయినా పాడవచ్చు, మైక్ ఉన్నప్పుడు పాడవచ్చు, మైక్ లేకపోయినా ఏదైనా చేయవచ్చు. మీరు మైక్ తీసేసి ఆరాధన చేసినప్పుడు, వచ్చే వారం ట్రై చేయండి, మైక్ తీసేసి మనం మామూలుగా పాడండి, మీతో పాటు అందరూ ఏకీపించి పాడండి, ఆరాధన అది ఎలాగుంటుందో, ఒక్కడే పాడితే ఎలాగుంటుందో చెప్పండి. వచ్చే వారిని ట్రై చేసి ఎవరు ఆరాధన చేస్తారో వాళ్ళు చెప్పాలి. ఓకేనా? రైట్. ఇక్కడ ఈ లూసిఫర్ అనే వ్యక్తి తను హెచ్చించుకున్నాడు. ఎక్కడ దిగజారాడు తెలుసా? పాతాళములోకి. పాతాళం మధ్య సెంటర్ కూడా స్థానం కాదు అది. ఏ స్థానం అడిది? ఒక మూలకు తోయబడ్డాడు. చూసారా? మొదట్లో మనం ఏం చదువుకున్నాము? ఒక పెండ్లి సాలలోకి ప్రభు వచ్చేటప్పుడు ముందు పిలిచిన వాడిని ఏమన్నాడు? తర్వాత ఒక మూలకు బొమ్మన్నాడా లేదా? ఒక మూలకం బొమ్మను. అంటే నువ్వు ఎక్కడైనా హెచ్చించుకుంటే నేనేం చేస్తాడు దేవుడు? తగ్గించిన దేవుడు ఎరుగు. మూలకి గంటేస్తాడు. మూలకెళ్ళిన ఎవరైనా పట్టించుకుంటాడా? మూలకెళ్ళని గమనిస్తాడా? వీడియో తీసారనుకో, మూలనోడు పడతాడా? ఎవరు పడతాడు? సెంటర్లో ఉన్నవాడు. రైట్.
నేను ముగిస్తున్నాను. కొంతమంది మేము ముందుకు తీసుకొచ్చి త్వరగా నా మెసేజ్ని ముగిస్తాను. ఇది మెయిన్ వాక్యం అయిపోయింది. అయితే కొన్ని విషయాలు మేము ముందుకు తీసుకొస్తాను. రూతు గ్రంథం మీరు చదివితే మీకు ఒక విషయం అర్థమవుతుంది. అక్కడ 2:12 చదవండి ఒకసారి. రూతు గ్రంథం. యెహోవా నువ్వు చేసిన వాటికి ప్రతిఫలం ఇచ్చును. చాలు. ఇక్కడ చూడండి, రూతుతో అంటాడు, అమ్మా నువ్వు ఎక్కడికి వచ్చావో తెలుసా? యెహోవా రెక్కల క్రిందకి నువ్వు వచ్చావు. యెహోవా బలిష్టమైన రెక్కల క్రిందకి నువ్వు వచ్చావు. ఇంతకుముందు మూలవాక్యం ఏంటి మనం చదువుకున్నది? ఆయన బలిష్టమైన రెక్కల క్రింద మీరు దేని మనసుకులై ఉంటే తగిన సమయంలో మిమ్మల్ని హెచ్చిస్తాడు అని మూలవాక్యం చదువుకున్నాం కదా. ఈ తల్లి దగ్గరికి వచ్చేసరికి యెహోవా రెక్కల క్రిందకి, యెహోవా సురక్షితమైన రెక్కల క్రిందకి ఆమె వచ్చిందట. వచ్చిన తర్వాత బోయాజ్ అంటున్నాడు, అమ్మా నువ్వెవరు రెక్కల కిందకు వచ్చావు తెలుసా? దేవుని రెక్కల క్రిందకు వచ్చావు కనుక నిన్ను తగిన వేళలో తగిన సమయంలో దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. అయితే ఈ పొలములో నీవు నా మాట విని నమ్మకంగా ఉండమ్మా, తగ్గించుకుని ఉండమ్మా, దేన మనసు ధరించుకుని ఉండమ్మా, లోబడే మనస్సు నీకు ఉండాలమ్మా, విన విధేతలు నీకు కలిగి ఉండాలమ్మా. ఈయన రెక్కల కిందకు వచ్చే బాగానే ఉంది. ఇవన్నీ నువ్వు ధరించుకుని ఉంటే తగిన వేళలో వేరొక పొలంలోకి వెళ్ళకు సుమి. ఇదే పొలంలో నువ్వు ఉండాలి, ఇదే పొలంలో నువ్వు పరగేరుకోవాలి. పరగా అనంటే వాక్యానికి సాదృశ్యం. మందిరానికి వచ్చిన తర్వాత పరగేరుకునేవారుగా మనం ఉండాలి. పనికి మాలిన వాటిని వేరుకునేవారుగా మనం ఉండొద్దు. మళ్ళా చెప్తున్నాను, రూత్ ఏం చేసింది తెలుసా? ఎంతోమంది పనివారు ఉన్నారు, ఎంతోమంది పనిగత్తులు ఉన్నారు, కానీ ఆ పొలంలోకి వెళ్ళిన ఈ యొక్క రూతు పరగేరుకుంటుంది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు పరగేరుకుంటుంది. ఆ పరగ వేరుకుని ఒక్కొక్క వెన్ను వేరుకుని ఒక దిక్కురికి చేర్చుకుంటూ ఉంది. సంఘానికి వచ్చిన నీవు నేను ఏముండో తెలుసా? పరగేరుకోవటం అంటే వాక్యాన్ని ఏరుకోవాలి. నేను గంట మెసేజ్ ఇస్తున్నాను కదా, ఈ గంట మెసేజ్లో నీ ఆత్మీయ జీవితాన్ని అభివృద్ధి పరిచేవి ఏవేవి ఉన్నాయో అవి జాగ్రత్తగా వేరుకోవాలి, జాగ్రత్తగా భద్రం చేసుకోవాలి, జాగ్రత్తగా నీ హృదయం అనే కొట్లో దాన్ని దాచుకోవాలి. దాచుకున్నావు అనుకో, అవి ఏం చేస్తాయి తెలిసి నేను ఒకప్పుడు గొప్ప స్థితిలో ఉంచుతాయి. ఆయన బలిష్టమైన రెక్కల కిందకు వచ్చింది రూతు. అప్పుడు రూతుకి విలువ లేదు, అప్పుడు రూతుకి స్థితిగతులు మంచి లేవు, తినడానికి తిండి కూడా లేదు, ఒక పూట గడితే ఒక పూట గడవని పరిస్థితి. ఆ స్థితి అక్కడికి వచ్చి పరగేరుకుంటుంది. ఏరుకుని ఒక రోజున ఏమైంది తెలుసా? ఏ పొలములో పరగేరుకుంటుందో అదే పొలానికి యజమానురాల్లాగా నా దేవుడు దీవించాడు, నా దేవుడు హెచ్చించాడు. ఆయన బలిష్టమైన రెక్కల క్రిందకు వచ్చిన మనము దేని మనసుకలై ఉంటే, ఇదిగో ఏ పొలంలో నువ్వు కట్టబడుతున్నావో, ఏ పొలంలో నువ్వు నాటబడ్డావో, ఏ ఫలములో నువ్వు నిలబడ్డావో ఆ పొలములోనే నేను ఒక ఫలభరితంగా దేవుడు మార్చేస్తాడు. అనేక మందికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మీరు మారుస్తాడు. రెండోది యాకోబు మీరు తీసుకుంటే, యాకోబుని గురించి చూసుకుంటే మీరు చదివితే ఒక మాట చదవండి. ఆదికాండం 31:40. ఆదికాండము 31:40. పగలు ఎండకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోతుని, నిద్ర నా కనులకు దూరమాయను ఇదివరకు. చాలా నాన్న, ఈ మాట చాలమ్మా. ఇక్కడ యాకోబు తండ్రిని అన్నని మోసం చేసి పద్దనరాముకి వెళ్ళిపోయాడు. ఈ పద్దనరాము ఎవరు అంటారంటే వాళ్ళ మేనమామ ఉంటాడు, వాళ్ళ తల్లి యొక్క సహోదరుడు ఉన్నాడు. అతని పేరు ఏం పేరు చెప్పండి? లాబాను. ఈ లాబాన్ దగ్గరికి వెళ్తే లాబానికి 2 కూతుళ్ళు ఉన్నారు. ఆ 2 కూతుర్ల పేరు, ఒక ఆమె పేరేమో లేయా, మరొక ఆమె పేరేమో రాహేలు.
వీళ్ళిద్దరూ విషయంకి వస్తే మనోడు రాహేల్ అంటే బాగా ఇష్టం. చూసినంటే కమిట్ అయిపోయాడు. అయిపోయిన తర్వాత మొత్తం మీద, నాయనా నీ వీక్నెస్ నాకు అర్థమైంది, నీ పరిస్థితి నాకు అర్థమైంది, ఇప్పుడు నువ్వేం చేస్తావంటే ఒక 7 సంవత్సరాలు కొలువు చేయి. అప్పుడు కట్టనము రివర్స్ ఉండేది, అప్పుడు. ఇప్పుడేంటి, అమ్మాయిలే అబ్బాయిలకి ఇవ్వాలి. ఆ రోజుల్లో అమ్మాయిలకే అబ్బాయిలకు ఇవ్వాలి. ఈ రెండిట్లో ఏది మంచిది? రెండు మంచిదా? లేదు, మీరు ఒకటే చెప్పాలి, రెండు చెప్పకూడదు. అమ్మా సీరియస్ చెప్పమ్మా. అబ్బాయిలు అమ్మాయిలు కూడమే. దీనికి ఎంతమంది చేయలేపుతారు? శిరీష్ అమ్మాటికి ఎంతమందికి చేయలేపుతారు? అమ్మాయిలు ఎక్కువ లేపుతున్నారు, అబ్బాయిలు జీవనపాలు అస్సలు లేపుతలేదు పొరపాటున. అంతే, అది సంగతి. అందుకే లేపలేదు, కట్నం తీసుకోలేదంట. వాళ్ళు ప్రేమతో గిఫ్ట్ ఇచ్చారు. అది అంతేనా? గిఫ్ట్ అంటే పోద్ది ఇది, అంతే కదా. గిఫ్ట్ వేరు, కట్నం వేరు. గిఫ్ట్ రైట్, మంచిదే. అయితే నిజంగా చెప్పాలంటే అమ్మాయిలకి అబ్బాయిల కట్నం ఇవ్వటం మంచిది. ఎందుకు తెలుసా? ఆమె నీ దగ్గరికి వచ్చి నీకు ఊడుకుని చేస్తుంది, నీ మైలు బట్టలు ఉతుకుతుంది, నీకు సంతోషాన్ని ఇస్తుంది, నీకు పిల్లలకి అంటది, ఎన్నెన్నో చేస్తుంది. అలాంటి తల్లికి మనకి రివర్స్ కట్టడం ఇవ్వడమే మంచిది. అయితే యాకోబు చూడండి, అక్కడ 20 సంవత్సరాలు కలువు చేశాడు, కానీ ఏమీ సంపాదించుకోలేకపోయాడు. మోసం చేస్తూ ఉన్నాడు. అంటాడు, ఆ మాటలు చదివితే నాకు కళ్ళంటే నీళ్ళు వస్తున్నాయి. అంటాడు, ఎండకి ఎండాను, వానకు తడిచాను, మంచుకు నానాను, ఇదిగో నా శరీరం అంతా క్షీణించిపోయింది. అయితే యాకోబు ఆయన రెక్కల క్రింద ఎలా ఉన్నాడో తెలుసా? దీనుడిగా ఉన్నాడు. తగిన సమయం రానే వచ్చింది, దేవుడు యాకోబును హెచ్చించాడు. అదే రీతిగా మీరు చూస్తే దావీదు, ఎక్కడో గొర్రెలు కాసుకునే దావీదు, ఎక్కడో అడవుల్లో గొర్రెలు మేపుకున్న దావీదు, సమూయేలు వెళ్ళి అంటాడు, దావీదు అనే వ్యక్తి ఇక్కడ ఉన్నాడా అని అడిగాడు. వీళ్ళని అభిషేకించాలి, ఒకరి తర్వాత అందరూ వెళ్ళిపోయారు. అంతేనే మీ కుటుంబంలో ఉన్నది ఇంకెవరు ఉండట్లేదు, ఒకడు ఉన్నాడు అంట. వాడిని పిలిపించాడు. తగిన సమయం రానే వచ్చింది. ఎవరికి? దావీదుకి. దావీదు అనుకోలేదు నా సమయం వస్తుందని, కానీ దేవునికి తెలుసు. దావీదు ఎంత నమ్మకంగా గొర్రెలు మేపుతున్నాడు చెప్పండి. ఎంత నమ్మకంగా మేపుతున్నాడు, ఎంత నమ్మకంగా ఉన్నాడు. తగిన సమయం రానే వచ్చింది. ప్రవక్తనే పంపించాడు. ప్రవక్తను ఎక్కడ పంపించాడు తెలుసా? యెషయా ఇంటికి పంపించి అభిషేకించాడు, గొప్ప రాజుగా చేశాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది ఉన్న సమయం లేదు, కానీ ఫైనల్ మూలవాక్యం చెప్పి నేను ముగిస్తాను. ఆయన బలిష్టమైన రెక్కల క్రింద దీన మనసుకులయుండుడి. అంటే మందిరానికి వచ్చిన నీవు నేను దీన మనసు ధరించుకుని దేవుని మందిరంలో మనకు కట్టబడితే నీ వంతు రానే వస్తుంది, నీ సమయం రానే వస్తుంది. వచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. అప్పటి వరకు ఒకవేళ తొందరపడి మనం బయటకు వచ్చాం, మనకు ఎలాగుంటుందో ఒక చిన్న కథ చెప్పి ముగిస్తాను. కోడి ఉంది కదా, కోడి గుడ్డులు పెట్టిన తర్వాత 21 పిల్లలు చేస్తుంది కదా. చేసిన తర్వాత ఆ పిల్లల్ని కోడికి తన రెక్కల కింద పెట్టుకుంటుంది. ఎప్పటి వరకు పెట్టుకుంటుంది అంటే కాస్త ఎదిగే వరకు, బయటకు వచ్చే వరకు, తన మేత తను తిన్న వరకు. ఈలోగా అందులో కొన్ని ముదురులు ఉంటాయి. చిన్నపిల్లలు బాగా ముదురులుగా మాట్లాడతారు కదా తెలుగుగా. కొంతమంది తెలుగు కలిగిన పిల్లలు అందులో కొంతమంది ఏం చేస్తారంటే రెక్కలు కాదనుకుని బయటకు వచ్చేసి ఇలా పైకి చూస్తాయి. లేకపోతే మా అమ్మ కాదనుకుని కొంచెం దూరంగా వెళ్ళి ఒంటరిగా మేద్దాం అనుకుంటుంది, ఒంటరిగా చేద్దాం అనుకుంటుంది. ఇది కాస్త బయటికి వెళ్ళిన తర్వాత వస్తాడు పైనుంచి. ఎప్పుడెప్పుడైనా చూస్తాడు. ఎవడాడు తెలుసు కదా మీకు. వచ్చి ఏం చేస్తాడు? లటక్కమని పట్టుకోమని పట్టుకుపోతాడు. అప్పుడు అంటే పట్టుకున్న తర్వాత అమ్మో అమ్మ మమ్మీ 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 ఇంకెక్కడ మమ్మీ కదా. ఆయన రెక్కల క్రింద నువ్వు భద్రంగా ఎంతకాలం ఉంటావో, ఎప్పటి వరకు ఉంచుతాడో తెలుసా నిన్ను?
ఎప్పటి వరకు ఉంచుతాడు తెలుసా? నీకు యుద్ధము వచ్చినంత వరకు ఉంచుతాడు. ఆ రెక్కల్లోని అన్నీ నేర్పించేస్తాడు నీకు. నేర్పించిన తర్వాత ఆయన పంపిస్తాడు, వెళ్ళిన యుద్ధానికి. మీకు పక్షిరాజు గురించి చెప్తాను ఒక మాట. పక్షిరాజు కూడా ఇదే చేస్తుంది. పక్షిరాజు తన పిల్లల్ని గూళ్ళో పెట్టుకుని ఏం చేస్తుంది తెలుసా? ఒక్కొక్కసారి దానికి ఏమైందో తెలియదు, కానీ మనకు అనిపిస్తుంది అలాగా. సడన్గా వెళ్ళి ఆ గూడినంతా పీకేద్ది, అదే కడుతుంది, అదే పీకేస్తుంది. పీకేసి పిల్లల్ని ఏం చేస్తే కింద పడేద్ది. కింద పడిన తర్వాత అది రివ్వు మనకి కిందకు వచ్చి మళ్ళా ఆ పిల్లల్ని తన రెక్కల మీద పెట్టుకుని మళ్ళా పైకి తీసుకెళ్తుంది. అలా పైకి తీసుకెళ్తే మనకి కింద పడేద్ది. ఈ పిల్లలు అనుకుంటారు దీనికి ఏం పిచ్చెట్టుకుందా ఏంటంటే, ఇలాగెందుకు చేస్తుంది, మా అమ్మకి ఏమైనా పిచ్చెక్కిందే అని అనుకుంటాయి. కానీ ఆ పిల్లలకి అప్పుడు తెలియదు. తర్వాత ఒక రోజు చెప్తుంది అమ్మ, వృద్ధాప్యంకి వచ్చిన తర్వాత, అమ్మ అప్పుల్లో నేను ఎందుకు చేశాను తెలుసా? ఒకవేళ నేను చనిపోయినా, ఒకవేళ నేను ఎక్కడికైనా వెళ్ళిపోయినా, ఒకవేళ మీరు కాదని మేతకి ఎక్కువ దిక్కునికి వెళ్ళినా, నేను వచ్చి ఆలస్యమైందనుకో, శత్రువు మీ మీదకు వచ్చినప్పుడు, శత్రువు ఎవడు? శత్రువు మీ మీదకు వచ్చినప్పుడు మీరు వాడి నుండి ఎలా తప్పించుకోవాలో నేను ఇది నేర్పిస్తున్నానమ్మని చెప్తుంది. నా ప్రభు కూడా మనందరికీ కూడా అదే నేర్పిస్తూ ఉన్నాడు. వ్యక్తిగతంగా నేర్చుకోండి, ప్రార్థన చేయటం నేర్చుకోండి, ప్రకటించడం నేర్చుకోండి, పరిచర్య చేయటం నేర్చుకోండి, ఆత్మలు సంపాదించడం నేర్చుకోండి. ఇవన్నీ నేర్చుకున్న తర్వాత ఆటోమేటికల్గా దైవజనుడి ద్వారా దేవుడు మిమ్మల్ని బయటికి పంపిస్తాడు. ఈ పరిచర్యకున్న ఏకైక ఉద్దేశం, మళ్ళా చెప్తున్నాను పబ్లిక్గా, ఇక్కడ ఎవరిని స్థిరంగా ఉంచుకోవాలని కాదు. ఇక్కడ మీరు అన్ని విషయాల్లో తర్ఫీదు పొందిన తర్వాత, మీరు సేవ చేయాలనే నమ్మకం మాకు కుదిరిన తర్వాత మేమే మీకు సపోర్ట్ చేసి బయటికి పంపిస్తాం. అది నేను చెప్తున్నమాట. అందరి పరిచర్యలే కాదు ఇది. ఈ పరిచర్య ద్వారా నా దేవుడు గొప్ప వ్యక్తులు లేపునుగాక, ప్రవక్తలు లేపునుగాక, రాజులు లేపునుగాక, యాజకులు లేపునుగాక. అలాంటి కృప దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. అందరు కళ్ళు మూసుకుందాం. ఈ మాటలు మన హృదయంలో నీరు కట్టి దేవుడు ఫలింపచేయునుగాక. అందరూ ప్రార్థన చేసుకుందాం. విన్న మాటలన్నీ